ప్రపంచంలోని టెక్నాలజీ రంగంలో అత్యంత విలువైన కంపెనీ యాపిల్. స్టీవ్ జాబ్స్ యాపిల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు యాపిల్ విలువ $350 బిలియన్. ఆ విలువను టిమ్ కుక్ $4 ట్రిలియన్ మార్చాడు. అంటే ఇండియా జీడీపీ కంటే ఎక్కువ. 2011లో టిమ్ కుక్ సీఈఓ అయినప్పుడు యాపిల్ ఇక పతనమవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఒక అకౌంటెంట్, ఒక ఆపరేషన్స్ మేనేజర్ బ్రెయిన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తూ యాపిల్‌ని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాడు. ఈరోజు ఈ వీడియోలో టిమ్ కుక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. టిమ్ కుక్ 1960 నవంబర్ 1న అలబామాలో పుట్టారు. ఆబర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టిమ్ కుక్ తన కెరీర్‌ను యాపిల్‌తో మొదలుపెట్టలేదు. ఐబీఎంలో 12 ఏళ్లు పనిచేశారు. అక్కడ ఆయన లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ విభాగాల్లో మాస్టర్‌గా ఎదిగారు. ఆ తర్వాత కాంపాక్ కంపెనీలో ఒక కీలక బాధ్యతలు చేపట్టారు. 1998లో యాపిల్ కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉంది. ఆ సమయంలో టిమ్ కుక్ యాపిల్‌లో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. టిమ్ కుక్ రాగానే మొదట చేసిన పని యాపిల్ ఫ్యాక్టరీలను మూసేయడం. మనం వస్తువులను తయారు చేయకూడదు, డిజైన్ మాత్రమే చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ వేరే వాళ్ళకి, అంటే అవుట్ సోర్సింగ్ వారికే వాళ్ళు నిర్ణయించారు. దీనికోసం చైనాలోని ఫాక్స్కాన్ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇంకా టిమ్ కుక్ జస్ట్ ఇన్ టైమ్ అనే విధానాన్ని కూడా తెచ్చారు. అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడే వస్తువు తయారు కావాలి అని. దీనివల్ల యాపిల్‌కు వేల కోట్ల రూపాయలు ఆదా అయింది. కుక్ సృష్టించిన ఈ సప్లై చైన్ మోడల్ నేడు ప్రపంచంలో నంబర్ 1గా ఉంది. 2011 ఆగస్టులో టిమ్ కుక్ యాపిల్ సీఈఓ అయ్యారు. ఈయనకు ప్రొడక్ట్ డిజైన్ తెలీదని, మార్కెటింగ్ తెలీదని చాలామంది విమర్శలు చేశారు. కానీ టిమ్ కుక్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. కుక్ ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు. నాకు ఒక వస్తువుని ఎలా కనిపెట్టాలో తెలియకపోవచ్చు, కానీ కనిపెట్టిన వస్తువును 100 కోట్ల మందికి ఎలా అమ్మాలో తెలుసని చెప్పేవాడు. అది చేసి నిరూపించారు కూడా. టిమ్ కుక్ సీఈఓ అయిన తర్వాత వచ్చిన మొదటి గొప్ప ప్రొడక్ట్ యాపిల్ వాచ్. వాచ్ కంపెనీలో బాగా ఫేమస్ అయినటువంటి కంట్రీ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ వాచ్ కంపెనీని కూడా పక్కన పెట్టి నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుతున్న వాచ్ ఇదే. కుక్ దీన్ని ఒక హెల్త్ డిజైన్‌గా మార్చారు. 2016లో ఐఫోన్‌కు ఆడియో జాక్ తీసేసి ఎయిర్‌పోడ్స్ లాంచ్ చేశారు. ఇదొక సాహసోపేతమైన నిర్ణయం. నేడు రోడ్డు మీద ప్రతి ఒక్కరి చెవిలో కనిపించే ఇయర్ బడ్స్ ట్రెండ్ మొదలుపెట్టింది టిమ్ కుక్ మాత్రమే. ఫోన్‌లు అమ్మడం మాత్రమే కాదు, అందులో సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయాలని కుక్ ప్లాన్ చేశారు. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్, ఐక్లౌడ్, యాప్ స్టోర్ సబ్స్క్రిప్షన్ ద్వారా యాపిల్‌కు ప్రతి నెల $1,00,00,000 ఆదాయం వచ్చేలా చేశారు. కంప్యూటర్లకు ప్రాసెసర్లు అందించే ఇంటెల్ కంపెనీపై యాపిల్ ఆధారపడటాన్ని కుక్ సహించలేకపోయారు. మన ప్రాసెసర్లు మనమే తయారు చేసుకోవాలని నిర్ణయించారు. అలా పుట్టిందే M1, M2, M3 చిప్స్. ఈ చిప్స్ దెబ్బకి విండోస్ ల్యాప్‌టాప్‌లు, ఇంటెల్ ప్రాసెసర్లు మార్కెట్‌లో వెనుకబడిపోయాయి. ఇది కుక్ కెరీర్‌లో ఒక మైలురాయి. యాపిల్ ప్రైవసీ ఎలా ఉంటుందంటే, ఒక టెర్రరిస్ట్ ఐఫోన్ అన్‌లాక్ చేయాలని ఎఫ్‌బీఐ అడిగితే కస్టమర్ డేటా ప్రైవసీ ముఖ్యమని కుక్ తిరస్కరించారు. ఫేస్‌బుక్ యాడ్స్ మరియు ఇంకా చాలా రకమైన యాడ్స్ ట్రాకింగ్ బ్లాక్ చేసి యూజర్ ప్రైవసీకి పెద్దపీట వేశారు. కరోనా తర్వాత చైనా మీద ఎక్కువగా ఆధారపడడం ప్రమాదమని గ్రహించిన టిమ్ కుక్ వెంటనే ఇండియా మరియు వియత్నాంలో ఐఫోన్ ఫ్యాక్టరీలను భారీగా ఏర్పాటు చేశారు. కుక్ స్వయంగా ఇండియా వచ్చి ముంబై, ఢిల్లీలలో యాపిల్ స్టోర్లను ప్రారంభించారు. యాపిల్ వాల్యూను $350 బిలియన్ నుంచి ఏకంగా $4 ట్రిలియన్ చేర్చిన కుక్ సెప్టెంబర్ 1, 2026న సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో హార్డ్వేర్ ఇంజిన్ హెడ్ జాన్ టెర్నస్ ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. టిమ్ కుక్ హయాంలో 10 ఏళ్ల పాటు $1 బిలియన్ ఖర్చుపెట్టి యాపిల్ కార్, అదే ప్రాజెక్ట్ టైటాన్‌ను డెవలప్ చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వదని తెలియగానే మొహమాటం లేకుండా 2024లో దాన్ని క్యాన్సిల్ చేసి ఆ టీమ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లించారు. ఇది ఒక లీడర్ తీసుకునే కఠిన నిర్ణయం. టిమ్ కుక్ తన కెరీర్ చివరిలో స్పేషియల్ కంప్యూటింగే భవిష్యత్తుని నమ్మి యాపిల్ విజన్ ప్రో లాంటి ఒక రిస్క్ ప్లాన్ కూడా లాంచ్ చేశారు. కస్టమర్ డేటాయే మాకు ముఖ్యమని చెప్పి ఫేస్‌బుక్ లాంటి కంపెనీల యాడ్ ట్రాకింగ్ కూడా బ్లాక్ చేశారు. ఇది టెక్ ప్రపంచంలోనే ఒక బలమైన నిర్ణయం. 2030 నాటికి యాపిల్ ప్రొడక్ట్స్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదని కార్బన్ న్యూట్రల్ లక్ష్యంగా కుక్ ఎన్నో సోలార్ ప్రాజెక్టులను స్థాపించారు. టిమ్ కుక్ ఇక మీద బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఒక సాధారణ ఇంజనీర్ నుండి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం కుక్ జీవితం నుంచి నేర్చుకోవాలి. కుక్ ప్రయాణం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఒక కంపెనీని నడపడానికి కేవలం ఐడియా ఉంటే సరిపోదు. దాన్ని అమలు చేసే వ్యూహం కూడా కావాలి. ఆ వ్యూహమే టిమ్ కుక్. ఒక నాయకుడు ఎంత గొప్పవాడైనా ఎక్కడో ఒక చోట తప్పులు చేయడం సహజం. టిమ్ కుక్ కూడా దానికి మినహాయింపు కాదు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు యాపిల్ ప్రతిష్టను దెబ్బతీశాయి. అవేంటంటే, ఫస్ట్ వన్ యాపిల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ పోటీగా 2012లో యాపిల్ తన సొంత యాపిల్ మ్యాప్స్‌ను లాంచ్ చేసింది. కానీ అది ఒక పెద్ద డిజాస్టర్. దారులు తప్పుగా చూపించడం, బ్రిడ్జ్‌లు గాల్లో ఉన్నట్లు కనిపించడం లాంటి ఎన్నో టెక్నికల్ లోపాలు అందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో టిమ్ కుక్ స్వయంగా క్షమాపణలు చెప్తూ బహిరంగంగా లేఖ రాయాల్సి వచ్చింది. మా మ్యాప్స్ బాగుపడే వరకు గూగుల్ మ్యాప్స్ వాడుకోండి అని. ఒక యాపిల్ సీఈఓ ఈ మాట చెప్పడం ఆ కంపెనీ చరిత్రలో అది ఒక పెద్ద అవమానంలాగా భావించారు వాళ్ళు. సెకండ్ వన్ ఎయిర్ పవర్ క్యాన్సిలేషన్. 2017లో యాపిల్ ఒకేసారి ఐఫోన్, వాచ్, ఎయిర్‌పోడ్స్‌కు ఛార్జింగ్ పెట్టుకున్న ఎయిర్ పవర్ అనే మల్టీ వైర్లెస్ ఛార్జింగ్‌ను అట్టహాసంగా ప్రకటించింది. 2 ఏళ్లు గడిచినా దాన్ని మార్కెట్‌లోకి తేలేకపోయారు. అది విపరీతంగా వేడెక్కిపోవడంతో ప్రాజెక్ట్‌ను మధ్యలోనే ఆపేశారు. నెక్స్ట్ వన్ బటర్‌ఫ్లై కీబోర్డ్ వివాదం. మ్యాక్‌బుక్ లాంటి ల్యాప్‌టాప్‌లను పల్చగా చేయడానికి బటర్‌ఫ్లై కీబోర్డ్ అనే కొత్త డిజైన్ తెచ్చారు. ఇది ఎంత దారుణంగా పేలిందంటే, చిన్న దుమ్ము కణం పడినా కీబోర్డ్ పనిచేయడం మానేసేది.
కస్టమర్ల నుంచి వేలాది ఫిర్యాదులు, కోర్టుల కేసులు పడ్డాయి. చివరికి యాపిల్ 5 ఏళ్ల తర్వాత తప్పు ఒప్పుకొని మళ్ళీ పాత కీబోర్డ్ డిజైన్‌నే తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వన్ యాపిల్ కార్ ప్రాజెక్ట్. అదే ప్రాజెక్ట్ టైటాన్. టెస్లాకు పోటీగా సొంతంగా ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలని టిమ్ కుక్ నిర్ణయించారు. దీనికోసం 10 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ టైటాన్ పేరుతో వేలాది మంది ఇంజినీర్లతో పనిచేశారు. సుమారు $10 బిలియన్ ఖర్చు పెట్టిన తర్వాత కారు తయారు చేయడం మన వల్ల కాదని 2024లో ప్రాజెక్ట్‌ను పూర్తిగా మూసేశారు. కుక్ పంతం వల్ల కంపెనీకి జరిగిన అతిపెద్ద ఆర్థిక నష్టం ఇదే. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2011లోనే సిరిని లాంచ్ చేసినప్పటికీ దాన్ని అప్‌గ్రేడ్ చేయడంలో కుక్ టీమ్ పూర్తిగా విఫలమైంది. నేడు గూగుల్ అసిస్టెంట్, చాట్ జీపీటీ లాంటివి ఎంతో అడ్వాన్స్డ్‌గా ఉన్నా సిరి ఇంకా సాధారణ ప్రశ్నలు కూడా ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ వన్ చైనాపై అతిగా ఆధారపడటం. సప్లై చైన్ మాస్టర్ అయిన కుక్ యాపిల్ తయారీని మొత్తం చైనా చేతుల్లో పెట్టేశారు. లాభాల కోసం ఇది బాగానే పనిచేసినా కోవిడ్ సమయంలో చైనా ఫ్యాక్టరీలు మూతపడటంతో యాపిల్ సప్లై చైన్ కుప్పకూలింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిమ్ కుక్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.